నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జరిగిన పరీక్షలకు ఈ రోజు ఫలితాలు వెల్లడవుతున్నాయి. మరి ఈ ఫలితాలన్నీ వెల్లడించడంలో మా సిబ్బంది, మా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్, అలాగే మా సిబ్బంది, ముఖ్యంగా మహిళా సిబ్బంది కూడా ఆర్నిషాలు కృషి చేసి రాత్రి వరకు కూడా పనిచేసి మరి ఫలితాలు అందించడంలో ఎంతో సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇవ్వడంలో కాకుండా సర్వీసెస్ కూడా ఆన్లైన్ చేయడంలో విద్యార్థుల కోసం సేవలు అందించే విధంగా కాలానుగుణంగా ఫిక్స్ టైం ప్రకారం వారికి సర్వీసెస్ అందించడానికి కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. 22 సర్వీసెస్ మేము ఆన్లైన్ చేసి విద్యార్థులకు సేవలు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మన గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారిని ఫలితాలు వెల్లడించవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యాశాఖ స్పెషల్ సిఎస్ గారు గౌరవనీయులు శ్రీమతి ఆచార్య గారు, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పెద్దల అశోక్ గారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన తెలంగాణ వందనాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వము బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. రాష్ట్రంలో 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. దీంట్లో దాదాపుగా 1,50,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను కూడా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను ఫ్రీ ఎడ్యుకేషన్గా డిక్లేర్ చేయడమే కాకుండా విద్యార్థులకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఫ్రీ బుక్స్ను సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఏ రకమైన రుసుము చెల్లించకుండానే ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా చదువుకునే వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో RIDF 20లో 140 కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక వసతుల కల్పనకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఎక్కడైతే భవనాలు లేవో భవనాల నిర్మాణానికి, టాయిలెట్స్ నిర్మాణానికి, RO ప్లాంట్స్ ఏర్పాటుకు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు దాదాపుగా పూర్తి కావచ్చినాయి. అదేవిధంగా RIDF 21లో 70 కోట్లు తిరిగి జూనియర్ కళాశాల భవనాల కొరకు, కొత్త భవనాల కొరకు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కొరకు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే దాదాపుగా 210 కోట్ల రూపాయలను 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు, భవనాల యొక్క అభివృద్ధికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సమకూర్చడం జరిగింది అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇప్పటికీ కూడా 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను 15 జూనియర్ కళాశాలలకు ఇంకా పక్కా భవనాలు లేవు, వాటికి ల్యాండ్స్ కూడా లేవు. అందుకనే జిల్లా కలెక్టర్లకు విద్యాశాఖ పరంగా లేఖలు రాశాం. ఈ 15 జూనియర్ కళాశాలలకు కూడా ల్యాండ్ సమకూర్చినట్లయితే వెంటనే అక్కడ కూడా భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి తోడుగా ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 22 రకాల సేవలను
అటు విద్యార్థులకు కానీ ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన యాజమాన్యాలకు కానీ అందించడం జరుగుతున్నది. గత సంవత్సరం నేను ఫలితాలు ప్రకటించినప్పుడే చెప్పాను, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏవైతే సేవలను అందిస్తున్నదో ఆ సేవలన్నిటిని కూడా మేము ఆన్లైన్ చేస్తామని. టోటల్గా 22 రకాలైన సర్వీసెస్ను మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా అందిస్తున్నాం. ఇప్పుడు ఆ 22 సర్వీసెస్ను కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా, ఎవరు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చి పైరవీలు చేయకుండా మేము నిర్ణయాలు తీసుకున్నాం, అది అమలు చేస్తున్నాం. అంతేకాకుండా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఈరోజు సీసీ కెమెరాస్ కూడా పెట్టాం. ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలను కూడా తెలుసుకోవటానికి కూడా టోటల్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రక్షాళన చేయడానికి ఎక్కడ కూడా ఏ రకమైన అవినీతికి కానీ, అక్రమాలకు కానీ, పైరవీలకు కానీ అవకాశం లేకుండా సర్వీసెస్ అన్ని ఆన్లైన్ చేసినాము. ఆఫీస్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా సరైన ల్యాబ్స్ లేవు, సరైన లైబ్రరీస్ లేవు అని మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ విద్యా సంవత్సరం 2016-17లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మేము ప్లాన్ బడ్జెట్లోనే కొన్ని నిధులు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా 6 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో ల్యాబ్ ఎక్విప్మెంట్ కొరకు, ఇంప్రూవ్మెంట్ కొరకు ఖర్చు చేయబోతున్నాం. దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలు జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్స్ కొరకు ఖర్చు చేయబోతున్నాం. దానికి తోడుగా లైబ్రరీస్ కానీ, స్పోర్ట్స్ కిట్స్ కూడా అందించడానికి కూడా 2 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇంటర్మీడియట్లో ఉచిత విద్యను అందించడమే కాకుండా నాణ్యమైన విద్యను అందించాలి, అందరికీ కూడా అనుకూలమైన వాతావరణాన్ని, పరిస్థితులను ఏర్పాటు చేయాలనే ఆలోచనతోని ముందుకు వెళ్ళడం జరుగుతున్నదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాల విషయానికి వస్తే జనరల్ కేటగిరీ, వొకేషనల్ కేటగిరీ అంతా కలుపుకొని ఫస్ట్ ఇయర్లో 4,56,675 మంది విద్యార్థులు అపియర్ అయ్యారు. దాంట్లో 2,43,503 మంది పాస్ అవడం జరిగింది, బోత్ జనరల్ అండ్ వొకేషనల్. ఈ రెండు కూడా కలిపితే పాస్ పర్సంటేజ్ ఫస్ట్ ఇయర్లో 53.32% వచ్చింది. ఇందులో ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ చూస్తే గర్ల్స్ పాస్ పర్సంటేజ్ వన్స్ అగైన్ 59% వచ్చింది, బాయ్స్ పర్సెంట్ 48% వచ్చింది. అంటే బాలికలకు బాలురకు 10% తేడా ఉన్నది. అదేవిధంగా సెకండ్ ఇయర్కి వస్తే బోత్ జనరల్ అండ్ వొకేషనల్ కలుపుకొని 4,18,231 మంది అపియర్ అయితే 2,62,245 మంది పాస్ అయ్యారు. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 62.70%. సెకండ్ ఇయర్ ఫలితాలు బాగా వచ్చాయి. ఇందులో కూడా గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ వచ్చి 67.64% ఉంటే బాయ్స్ పర్సెంటేజ్ వచ్చి 58% ఉన్నది. అంటే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో రెండిట్లో కూడా బాలికలదే పై చేయి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక గత సంవత్సరం ఫలితాలతో పోల్చుకుంటే 2015లో ఫస్ట్ ఇయర్ పాస్